ఏ పని చేయాలన్నా, ఏ రంగంలో ముందుకెళ్ళాలన్నా, స్పోర్ట్స్ కానీ, ఏ రంగం అయినా సరే, ఒక పెద్ద టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్ళాలంటే, దానికి ఫోకస్ చాలా అవసరం. అంటే ఆ పని మీదే దృష్టి కేంద్రీకరించడం అవసరం. అయితే ఈ ఫోకస్ ఉండాలంటే ఏం చేయాలి? చాలామందికి ఇది డౌట్ అనమాట. అసలు ఫోకస్ మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫోకస్ ఉండదు. ఫోకస్ ఉండాలంటే ఏం చేయాలి అని. ఫోకస్ ఉండాలంటే ముందు మన మనసు ఒకటే విషయం మీద నిగ్రహం కలిగి ఉండాలి. అంటే మెంటల్ స్టెబిలిటీ ఉండాలి. మెంటల్ స్టెబిలిటీ ఎలాంటి వ్యక్తులకు ఉంటుంది? ఎలాంటి వ్యక్తులకు ఉంటుంది మెంటల్ స్టెబిలిటీ అనే పెద్ద క్వశ్చన్. వీళ్ళు చాలా దృఢచిత్తం కలిగిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు అనుకున్న దాని పట్ల ఎలా అయినా చేయాలన్న తపన ఎక్కువ ఉంటుంది అన్నమాట. తర్వాత వాళ్ళ ఆలోచనలన్నీ వాళ్ళు అనుకున్న లక్ష్యం పట్లే తిరుగుతుంటాయి. దాని చుట్టూనే తిరుగుతుంటాయి. పూర్తి స్థాయిలో వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వాళ్ళు ఏమనుకున్నారో దాని చుట్టే తిరుగుతుంటాయి. అది ఎక్కడ దొరుకుద్దో, దానికి సంబంధించిన అంశాలు ఏమున్నాయో ఆ మెటీరియల్ కానీ, లేకపోతే ఆ వ్యక్తులు కానీ వాళ్ళ దగ్గరే అవన్నీ తిరుగుతూ ఉంటారు. తర్వాత ఎవరైతే ఆ రంగంలో ఏదైతే రంగం ఉందో ఆ రంగంలో పైకి వచ్చారో, వాళ్ళు ఎలాంటి మార్గాలు అనుసరించారో వాటి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. కేవలం భౌతికంగా మనం అనుకున్న పనులు చేయటమే కాకుండా మానసికంగా ఆ పనులకు సమాయత్తం అవుతుంటారనమాట. అంటే నువ్వు ఒక పెద్ద పరీక్ష రాద్దాం అనుకుంటావు, లేదా పెద్ద గేమ్ ఆడదాం అనుకుంటావు. దానికి ఫిజికల్ ప్రిపరేషనే కాదు, మెంటల్ ప్రిపరేషన్ కూడా అవసరం అనమాట. మానసికంగా దానికోసం ఒక ప్రిపరేషన్ చేసుకోవాలి. ఒక మనిషి అలాంటి ప్రిపరేషన్ తయారవుతుంటాడు ఎప్పుడు అంటే దాని మీద మానసికంగా ఆలోచించి ఒక స్థిరత్వం పొందినప్పుడు. కాబట్టి ఒక విషయంలో సక్సెస్ రావాలి అంటే కేవలం దాని పట్ల పని చేసుకుంటూ వెళ్ళటమే కాదు, దానికి సంబంధించిన మానసిక సనాయత్తం అన్నమాట. మానసికంగా సన్నద్ధం అవడం చాలా ఇంపార్టెంట్. దానికి ఆ వ్యక్తికి ఆ విషయం పట్ల చాలా కోరిక, అది ఎలా అయినా సాధించాలన్న తపన, ఆ సాధించే టైంలో తనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకునే ఆ నేర్పరితనం, దానికి మించి ఆ సాధించిన వ్యక్తుల దగ్గర నేర్చుకునే తత్వం, గెలిచిన వాళ్ళ దగ్గర ఓడిపోయే వాళ్ళ దగ్గర కొన్ని సూక్తులు కానీ, కొన్ని మంచి పనులు కానీ చేసే తత్వం. తర్వాత వీలైతే రోజు ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో రోజుని స్టార్ట్ చేయటం, మంచి ఆశావాద దృక్పథం కలిగి ఉండటం. ఇవన్నీ కనుక ఎవరికైనా ఉంటే ఏ రంగంలో అయినా సరే ఒక టార్గెట్ అనుకుంటే చాలా పైకి వెళ్ళే శక్తి ఉంటుంది అన్నమాట. మనం ఒక్కోసారి ఒక టార్గెట్ అనుకుంటాం, కానీ ఒక వ్యక్తి అనుకున్న లక్ష్యం పట్ల తిరుగుతుంటే ఎన్ని టార్గెట్లైనా ఎన్నిసార్లైనా అచీవ్ చేయగలడు. తను సొంతంగా అది నేర్చుకుంటే, తనకు తానుగా అది ఎలా చేయాలో తెలుసుకుంటే ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు కింద పడిపోయినా మళ్ళీ జీవితంలో పైకి ఎచ్చే శక్తి కూడా అతనికి ఉంటుంది. సో వీటన్నిటికీ ఒక మూల కారణం ఏంటంటే మానసిక స్థైర్యం, మానసిక స్థిరత్వం, మెంటల్ స్టెబిలిటీ. అదే లేకపోతే ఎవరిపైన ఆధారపడితే, లేదా అదే లేకుండా ఏదో మిరాకిల్ జరుగుతాయి లైఫ్లో అనుకుంటే మన ఆశ నిరాశ అవుతుంది. కాబట్టి మనల్ని మనం నమ్ముకోవాలి. మన స్థిరత్వం మనకు ఉండాలి. అది భౌతికంగానే కాదు, మానసికంగా కూడా. అలా ఉన్నప్పుడు మనకి ఆకాశమే హద్దు అవుతుంది.